శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి, బావా చూసావా, నువ్వు ఎంత మాట తప్పని వాడవో, పిల్లాడు పుట్టగానే నీవే తీసుకువచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, 8వ వాడు కదా నన్ను చంపేది, మొదటి వాడినే చంపేయడం ఎందుకు, తీసుకెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. 2వ కొడుకు పుట్టాడు. 8వ గర్భమును కదా అని ఇమ్మన్నాడు. అందుకని 2వ పిల్లవాడిని తీసుకొచ్చి ఇవ్వలేదు. ఇలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని, ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరికి వచ్చి, కంస, ఎంత వెర్రివాడివయ్యా, అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారు మనుషులు కారు. నువ్వు కిందటి జన్మలో కాలనేమి అనే పేరు గల ఒక రాక్షసుడివి. నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకి, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు నిన్ను చంపడానికే వచ్చారు అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తన చేసుకుంటూ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా, వసుదేవుడిని 6 పిల్లల్ని తీసుకురమ్మని కబురు చేశాడు. 8వ వాడికి వీళ్ళ సహాయపడితే నా బతుకేమైపోవాలి, అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్టుగా సంహరించాలనుకుని పిల్లలందరినీ చంపేశాడు. తర్వాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుడిని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పోతన ఇలాంటి వారందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేసి తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం కాబట్టి జాగ్రత్తగా పడిపోవాలని దేవకి వసుదేవులను అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టేశాడు. రోజు తనే స్వయంగా వెళ్ళి చూస్తూ ఉండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు, లోక కళ్యాణకారకుడు. నారం దదాతి ఇతి నారద అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడయ్యాడు? ఇప్పుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసుని ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు. పూర్వం మరీచి, ఓర్నాదేవి అనే 2 ఉండేవారు. వాళ్ళిద్దరికీ 6 పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతోటే బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు 6 ఒకేసారి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అప్పుడు బ్రహ్మగారు, మీరు రాక్షసుల కడుపును పుట్టండి అని చెప్పించారు. అందువల్ల వారు 6 కిందటి జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికీ వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారు గారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయం ప్రసాదించారు. ఈ విషయాన్ని వారు తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయం పొందేలేదు, వీళ్ళప్పుడే పొందేశారా, కాబట్టి మిమ్మల్ని చెప్పించేస్తున్నాను, మీరు దీర్ఘ నిద్రలోనే ఉండి మరణించండి అని. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండే చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి, ఊర్జల కొడుకులు ఇప్పుడు దేవకీ వసుదేవుల కడుపును పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మలో ఆఖరైపోతుంది. వీళ్ళు ఇప్పుడు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో వీరి తండ్రి కాలనేమి ఇప్పుడు కంసుడుగా ఉన్నాడు. కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఈ శాప విమోచనం అయిపోయి వారు మరలా బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడికి వచ్చి వాళ్ళకి శాప విమోచనం పొందేలా చేశాడు. అది నారదుడి రాకలో ఉన్నటువంటి కారణం. ఇది దేవీ భాగవతంలోని అంతర్గతం.
కుండ లోపల వెలుగున్న దీపంలా లోకాలన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసి ఉంటుందని దేవకి కంసుని కారాగారం నందు మగ్గుతోంది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించానని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒక మాట అన్నాడు. నీవు భూమి మీదకు వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుడు భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుడు తేజస్సు దేవకీదేవి 7వ గర్భంగా ఉంది. అందులో శేషుని అంశ ఉంది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆగర్భస్థమైన పిండాన్ని వెలికి తీసి దానిని తీసుకువెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణి గర్భం నందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు ఇక్కడ జారిపోయిన పిండం అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీ వెళ్ళి ఆ పని చేయవలసిందని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భం నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండం బయటికి లాగి నందవ్రజంలో ఉన్న నందుని దగ్గరికి ఉన్న రోహిణి గర్భస్థంలో ప్రవేశపెట్టారు. ఇవాళ భాగవతం వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని మనం ఎవ్వరూ సందేహించిన అవసరం లేదు. ఇప్పుడు ఇటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన వాళ్ళు చేసే పని అప్పుడు భాగవతం కాలంలోనే మహర్షులు చేశారు. ఇలా బలవంతుడైన వాడు కాబట్టి ఆయనకు బలభద్రుడని పేరు. లోకములన్నింటినీ ఆనందింపజేస్తాడు కాబట్టి రామశబ్దము పక్కన పెట్టి బలరామ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపడ్డాడు కాబట్టి సంకర్షణ అనే పేరు కూడా బలరాముడికి వచ్చింది. ఈ విధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరము కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణ పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుణ్ణి ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి 30 కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇది గర్భశుద్ధి అంటే. వాళ్ళందరూ మహానుభావ, నీవు మా యందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని నిగ్రహిస్తున్నారు కాబట్టి ముకుంద నీవు అమ్మ గర్భం నుండి బయటికి రావాల్సింది అని పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ కంసుని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేవకీదేవికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనబడుతోంది. ఈ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడన్న భయం, జ్ఞానం చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. అందుకే నారదుడు ధర్మరాజు గారితో కొందరు వైరంతో కూడా ఈశ్వరుని పొందుతారు అని అనేవాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకు ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతూ ఉంటే శ్రీకృష్ణ భగవాన్ ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బట్లను పెట్టాడు. తలుపులు దగ్గర వేసి వాటికి ఇనప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళాలు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడు కాళ్ళు చేతులకు ఇనప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఆ తల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళయింది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖ చక్ర గదాపద్మలను పట్టుకున్నవాడై మహానుభావుడు వజ్రవైడూర్యములు పొదగబడిన కిరీటముతో నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకున్న కర్ణాభరణముల కాంతి గండస్థలములందు ప్రకాశిస్తూ ఉంటే మెడలో కౌస్తుభం అనే రత్నమును ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చతో సమస్త లోకాలను కొల్చే పాదపద్మాలతో చంటి పిల్లాడుగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి సంకెళ్లలో ఉన్నటువంటి వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకాలను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు.
మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడే కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చేయాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదే. కృష్ అనగా నిరతశయ ఆనంద రూపుడు. ఆ కృష్ణ దర్శనం కలిగిన ఆనందంతో ఆయన స్నానం చేసేశాడు. తర్వాత ఒకసారి నీళ్లు ముట్టుకున్నాడు. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేశాడు. నేను కారాగారం నుండి బయటికి వచ్చిన తర్వాత తీర్చుకుంటాను అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, భయపడకండి, అసలు నేను ఎందుకు జన్మించానో మీకు రహస్యం చెప్తానో వినండి.